అధ్యాయము 38 నుంచి 42వ వచనములలో మనం చదువుతూ ఉంటాం. అక్కడ మనం చదివినట్లయితే యావే దేవుడు ఆదేశించిన ప్రకారం మరి ప్రతిరోజు కూడా ఉదయం ఒక గొర్రెపిల్ల, సాయంత్రం ఒక గొర్రెపిల్ల ప్రజల పాపాల నిమిత్తము యెరూషలేము దేవాలయంలో దహన బలిగా అర్పించడం జరుగుతుంది. కానీ మనం నూతన నిబంధనలు చూస్తున్నట్లయితే ఈ బలులన్నింటినీ కూడా ఏకము చేసి, మరి పాత నిబంధనలో అర్పించిన బలులన్నింటినీ కూడా ఏకము చేసి మరి క్రీస్తు ప్రభువు ఒకే ఒక బలిని అర్పించున్నాడు. అది తనను తాను స్వీయ బలిగా మన రక్షణార్థము మరి ఆ కల్వరి గిరిలో తనను తాను అర్పించుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి పాత నిబంధనలో అర్పించిన బలులన్నీ కూడా మరి ప్రజల ప్రాయశ్చిత్తానికి ఒక సూచనగా, దేవునితో సఖ్యత పడడానికి వారు సిద్ధంగా ఉన్నారని, వారు చేసిన పాపములకు మన్నింపుగా వారిని వారు దేవునితో సఖ్యపరచుకోవడానికి వారు ఆ బలులు అర్పించి ఉన్నారు. కానీ ఆ బలులకు పాపాలను మన్నించేటువంటి, పాపాలను చెల్లించేటువంటి మరి శక్తి లేదు. ఆ గొర్రె పిల్ల రక్తానికి మనం పాత నిబంధనలో ఈ ఇశ్రాయేలు ప్రజలు అర్పించినటువంటి ఈ గొర్రె పిల్ల రక్తానికి వారు చేసిన పాపములు మన్నించేటువంటి శక్తి లేదు. అందు గురించి దేవుని గొర్రె పిల్ల అనగా క్రీస్తు ప్రభువు తాను చిందించిన రక్తం ద్వారానే ఈ సర్వమానవాళి అంతా కూడా కడుగబడింది అని మనము చదువుకుంటూ ఉన్నాం. అందు గురించి హెబ్రీయులకు రాయబడిన లేఖ 10వ అధ్యాయం